సినీ నటుడు నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అవుతున్నారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే బా, నమస్తే. అయితే ఇప్పుడు మొన్నంతా రాజ్ తరుణ్ కేసు అండి. 2 రోజుల వరకు జానీ మాస్టర్ గారు, ఇప్పుడు హర్ష సాయి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందండి? ఇండస్ట్రీలో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదమ్మా, సమాజంలో అన్ని రంగాల్లో జరుగుతుంది ఇది. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, మొన్న కర్ణాటక కలకట్టాలో కూడా చూస్తాం, డ్యూటీలో ఉన్న డాక్టర్ని హాస్పిటల్లో, అలాగే కన్స్ట్రక్షన్ ఏరియాల్లో జరగంది లేదు. సమాజంలో ఈ ఎక్కడెక్కడ జరుగుతా ఉంది. ఇప్పుడు కొంచెం పేటరేగిపోయింది అన్ని రకాల. అంటే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. చిట్టిబాబు గారు, సమాజంలో జరుగుతోంది, సమాజంలో జరుగుతున్నవి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరండి. ఇప్పుడు సెలబ్రిటీ లైఫ్లు చూసుకొనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో సెలబ్రిటీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇక్కడ అంశం అండి. వాళ్ళని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సినిమాలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే ప్రతి హీరో సినిమాలో న్యాయం, ధర్మం, తల్లి, తండ్రి, కొడుకు, గౌరవం, ఉపాధ్యాయులు ఇవన్నీ మాట్లాడతారు సినిమా ఫీల్డ్లో. హీరోలకే ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ మరి అందరూ హీరోలకు ఉండే ఫ్యాన్సే. సినిమాల్లో ప్రతి హీరో మంచి చెప్తాడు, సామాజిక స్పృహతో చెప్తాడు, అన్నీ ఉంటాయి. కరెక్ట్. సినిమాల వల్ల ఏదో వినేస్తారు, దాని ప్రకారం ఫాలో అయిపోతారు అనేది ఒకటి భ్రమ తప్పితే ఒకటి కాదు. సినిమాలు ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా చూస్తారు ప్రజలు. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ గానే వాళ్ళ బాటలో నడవాలని ఎవరు అనుకోరు. కనుక ఈ సమాజంలో ఉన్న దుర్మార్గ లక్షణం ఇవాళ ప్రతి సమాజంలో ఆడమొగ ఉన్నంతకాలం ఆ మగవాడు ఒక ఆడదాన్ని అందాన్ని, అంగత్వాన్ని ఆరాధించే మగవాడు ఒక పక్క అయితే, అనుభవించాలని కోరుకునే క్షుద్ర మృగాలు మరో పక్క ఉంటారు. అలాగే ఆడవాళ్ళలోనూ చక్కటి జీవితాన్ని ఆలోచనలతోటి కలిసే మంచి మనిషితోటి ఉండాలి అని ఒకళ్ళు అనుకుంటే, ఇంకొకళ్ళు అతని పరిస్థితిని, స్థితిగతులు చూసి అతని లోపట్టుకోవాలని చూసే ఆడవాళ్ళు ఉన్నారు. సో సమాజంలో రెండు వైపులా ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయి. కనుక ఒక సినిమా ఫీల్డ్ అని చెప్పొద్దు. సినిమా ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ అనే రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో జరిగేదాని రిఫ్లెక్షన్ తప్పితే ఇక్కడ మేము సినిమాల మీద సృష్టిస్తే దాన్ని ఫాలో అవడం కాదు. ఇది సొసైటీ జస్ట్ దర్పణం అంతే. సొసైటీ యొక్క దర్పణం ఇది తప్పితే సినిమా అని ప్రత్యేకంగా మీరు సినిమా అని లాగి సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్స్ ద గ్లామర్ ఫీల్డ్. చిన్న విషయం అయినా పబ్లిక్ వెళ్ళిపోతుంది. రాజకీయాలు, సినిమా ఫీల్డ్ డైరెక్ట్గా పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ ఉన్న ఫీల్డ్లు ఈ రెండే. ఇప్పుడు అంబానీ అదానీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరు పట్టించుకోరు. కొన్ని కోట్ల ఐశ్వర్యులు వంతులు వాళ్ళు పట్టించుకోరు. అందాని ఓహో ఈయన అంబానీ అంటారు. అదే సినిమాల్లో చిన్న 4 వేషాలు వేసిన రోడ్డు వెళ్తూ ఉంటే కూడా ఏగపడతారు, ఫోటోలు కూడా తిప్పుతారు. సో సినిమాకు ఉన్న గ్లామర్ అది. ఆ గ్లామర్ వల్ల దీన్ని ఓవర్ ఫోకస్ చేసి మాట్లాడితే అంటే దాన్ని కరెక్ట్ సమర్థించడం కాదు. నేను అది కరెక్ట్ సినిమాను ప్రత్యేకించి చెప్పద్దు. సినిమాని మాత్రం సపరేట్ చేసి అది అక్కడక్కడే ఏదో దుర్మార్గం జరుగుతున్నట్టు మిగతా మాట్లాడద్దు. ప్లస్ వాళ్ళు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? చట్టాల్లో సరైన మార్గాలు లేవు. చట్టాల్లో ఏముంది? చట్టంలో శిక్షలు ఏమున్నాయి? వాడు బెయిల్ తేవచ్చు, వాడికి హ్యూమన్ రైట్స్ కమిషన్లు వస్తాయి, ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళకి అండగా నిలుస్తారు. ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి. మోసం చేసే ఆడవాళ్ళు అవ్వచ్చు, మోసం చేసే మగవాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ జెండర్ వ్యత్యాసం చూడకుండా నిజాయితీగా నిజం చూడాలి. ఒక దాంట్లో అమ్మాయి తప్పవచ్చు, ఒక దాంట్లో అబ్బాయి తప్పవచ్చు.